ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం యుద్ధకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకి కలుగజేస్తున్న రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. మన దేవుడైన యెహోవా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను స్వస్థపరచేవాడను నేనే. అయితే ఆయన మనల్ని స్వస్థపరచాలంటే, ఏ రోగము మనకు రాకుండా ఉండాలంటే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనుషుల దృష్టికి న్యాయమైనది కాదు, కానీ దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులుగా జీవించి ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల ఈ లోకంలో ఏదైనా సంభవించవచ్చేమో, ఎవరికైనా రోగములు రావచ్చేమో, కానీ కునుకడు నిద్రపోని దేవుడు ఆయన హస్తబలం మనకు తోడుగా ఉంచి బాహుబలం చేత ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడు ఏ రోగము కూడా అంటకుండా స్వస్థపరిచే యెహోవాగా మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.